విమానాల్లో ప్రయాణించే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొన్న మధ్య ఒక ఘటన ఇలాగే విమానాన్ని ఒక పక్షి వచ్చి పొడిచింది అనేది, ఢీకొట్టిందనేది. ఇప్పుడు తాజాగా దాదాపు ఒక 3000 నుంచి 4000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఇండిగా విమానాన్ని ఒక పక్షిలాగే ఢీకొట్టింది. రాబందు అది. ఢీకొట్టడమే కాదు, ఆ విమానం ఒక పెద్ద హోల్ కూడా పడిపోయింది దానికి. అయితే ఇమీడియట్‌గా పైలట్ అప్రమత్తమయ్యారు. అత్యవసర ల్యాండింగ్ అయితే చేశారు. దాంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని అయితే జరగలేదు. పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నారు అని చెప్పాలి. ఇది సోమవారం జరిగింది. ఇండిగో విమానానికి దాదాపు 175 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఇండిగో ఎయిర్ బస్ 320 విమానాన్ని రాబందు ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని రాంచీలోని బిస్రాముండా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. అయితే విమానం రాంచీకి దాదాపు 10 నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరంలో, అంటే దాదాపు 3 నుంచి 4000 అడుగుల ఎత్తులో ఉండగా పక్షి ఢీకొంది అనేది. దీంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ఆర్ మౌర్య దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. పాట్నా నుంచి రాంచీకి విమానం వస్తుండగా మధ్యాహ్నం 1:14 ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఇక అంటే ఇలాంటి అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇది రెండోది. కాకపోతే ఎలాంటి భారీగా ప్రాణ నష్టం అయింది, ఎలాంటి ప్రమాదం ఏం జరగలేదు. కానీ భారీ ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఒక రకంగా ముప్పు తప్పిందని చెప్పాలి. సేఫ్గానే ల్యాండ్ అయ్యారు అందరూ.